వచ్చిన ఇంకా ఇంటూరు కదా మన దరువు ముచ్చట. ఇక దరువు మొదలైందంటే మనది మొదలైతున్నట్టే లెక్క. ఇంకా గియ్యల ఎవరు వచ్చిరో ఎరికేనా? గియ్యల కూడా ఒక్క ఎక్కడంటే దుబ్బాక సంధి నుంచి పట్టుకొచ్చినాం జర. ఎందుకంటే ఆయన మరి ఏం చెప్తాడో ఏం సంగతో ముందు ముందు తెలుసుకుందాం. కానీ ఇక ఇక చూస్తురు కదా, ఇక మొదలు పెడదాం. దీని పేరేందంటే ఇక మాట కాదు, ఇక ముచ్చట దరువుతోటే మొదలు పెట్టి దీని సంగతి చెప్తా. ఏ దరువు ఇక చూసుకుందాం. అదే దాని పేరు దద్దరిల్లు జానపదం. ఈ దద్దరిల్లు జానపదానికి ఈ రోజు వచ్చినట్టు మనిషిని ఆయనను ఏం పేరో తెలుసుకుందాం, ఎక్కడి నుంచి వచ్చిండో ఏం సంగతో తెలుసుకుందాం. అయ్యా దండాలయ్యా, మరి ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, నీ పేరేంది, మరి మాటతోటి మొదలు పెడతావా లేకపోతే పాటతోటి మొదలు పెడతావా జర చెప్పిగా. కాజీపూర్ మండల్ సిద్దిపేట జిల్లా నుంచి వచ్చాను. ఆహా, సిద్దిపేట జిల్లా మిడిదోటి మండలికి వెళ్ళి వచ్చినావు. చాలా దూరంకి వెళ్ళి వచ్చినావు అయితే. అచ్చా, అయితే ఇప్పుడు మరి ముచ్చట చెప్తావా? ఇంకా ముచ్చట ఏం లేదు, వేసుకో ఇక. దేవుడు దేవుడు అంటావు దేశాల మీద పోతావు, దేవుడు దేవుడు అంటావు దేశాల మీద పోతావు, నీ దేవుడేమి నీ దేవుడేమి దేవుడే మోనగిరి సత్తు, నీ దేవుడేమి దేవుడే మోనగిరి సత్తు, నీ దేవుడేమి దేవుడే మోనగిరి సత్తు. పోషమ్మ జాతరాని పాండ్య పూలకెళ్ళి, పోషమ్మ జాతరాని పోషమ్మ పూలకెళ్ళి, పోషమ్మ జాతరాని పాండ్య పూలకెళ్ళి, పోషమ్మ జాతరాని పోషమ్మ పూలకెళ్ళి, రాధన్న రాధన్న అరే మోనగిరి సత్తు, యారన్న కన్నులైతే మోనగిరి సత్తు. దేవుడు దేవుడు అంటావు దేశాల మీద పోతావు, దేవుడు దేవుడు అంటావు దేశాల మీద పోతావు, నీ దేవుడేమి దేవుడే మోనగిరి సత్తు, నీ దేవుడేమి దేవుడే మోనగిరి సత్తు, నీ దేవుడేమి దేవుడే మోనగిరి సత్తు, నీ దేవుడేమి దేవుడే మోనగిరి సత్తు. నీ మామ మంత్రగాడు మంత్రాలు చదువుతుంటే, 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 పట్టాన పనులు రాలే మోనగిరి సత్తు, పచ్చాన పనులు రాలేదే మోనగిరి సత్తు, పట్టాన పనులు రాలే మోనగిరి సత్తు, పచ్చాన పనులు రాలేదే మోనగిరి సత్తు. దేవుడు దేవుడు దేశాల మీద పోతావు, దేవుడు దేవుడు అంటావు దేశాల మీద పోతావు, నీ దేవుడేమి దేవుడే మోనగిరి సత్తు, నీ దేవుడేమి దేవుడే మోనగిరి సత్తు. నీ అంత శివాసక్తి శ్రీకాలు పోతుంటే, నీ అంత శివ శక్తి శివాలు మోగుతుంటే, నీ అంత శివాసక్తి శ్రీకాలు పోతుంటే, నీ అంత శివ శక్తి శివాలు మోగుతుంటే. నీ చిగల అరే చిగల ఆహా, చిగల పూలు రాలే మోనగిరి సత్తు, నీ శిఖర పూలు రాలేదే మోనగిరి సత్తు. దేవుడు దేవుడు అంటావు దేశాల మీద పోతావు, దేవుడు దేవుడు అంటావు దేశాల మీద పోతావు, నీ దేవుడేమి దేవుడే మోనగిరి సత్తు, 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 నీ దేవుడేమి దేవుడే మోనగిరి సత్తు. నీ దేవుడు ఏమి దేవుడో భువనగిరి సత్తు. అంటే ఏందే ఈ భువనగిరి సత్తు అంటే ఏంది? మరి దేవుడు దేవుడు అని ఏమైనా చేశానా, ఇట్లా పోయానా, ఏంది ముచ్చట అది? దేవుడు దేవుడు అనుకుంటా దేశం పట్టుకుని పోతుంది. అంటే ఎవరు మరి పోయిన లోరాలు ఉన్నదిగా ఉన్నదంటే మరి నీకు మరదలైతుందా లేకపోతే ఏమైతుంది అది ఎందుకు అంటున్నావు? మరి ఉత్తనే ఊకుంటారు, గట్ట ఓటులు అన్నట్టు ఊకుంటారు ఎవరన్నా? మందలు కాబట్టి మరదల మీద అట్లా వాడుతున్నావు అన్నట్టు. నీ దేవుడేం దేవుడే నన్ను ఇడిసబెట్టి ఆ దేశాల పోటీ తిరుగుతున్నావు అని చెప్తున్నాడు ముచ్చట. అంతేనా పాట అది? అయితే బాగానే అయితే ఇట్లా వర్ణించిరని అంటావు. మరి ఇది ఎవరన్నా రాసిన పేరు ఉన్నదా లేకపోతే తాత ముత్తాతల నాడు వర్ణించిన పాటనా? అప్పటి ముచ్చట ఎవరినో సేకరించి పాడుతున్నావు నువ్వు పాట. అచ్చా, మళ్ళీ ఇంకేమైనా ఉన్నదా? అయ్యా జర చూపి మళ్ళా. చూస్తురాగో చూడు, ఎట్లా చూస్తురావు, పిట్టలలో చూస్తురావు వాళ్ళు చూడు. మన కొంగ శాప పిల్లగా చెల్వ కొంగగా చూసినట్టు చూస్తున్నారు. నువ్వు వేస్తే మళ్ళా కొంగ చిట్ల చేప పడ్డట్టు ఉండాలి. ఇప్పుడు
మత్సరావుల పాలు అరటి డొంగల పోసి నీళ్లు గలవని పాలు నీ పుట్టల పోసి వారావారము నీ పుట్టు దిగు దిగు నాగన్న. నాగన్న అంటే పేదా మరి నాకు పామ ఇట్లా పూసలు కొట్టేది? పామును దిగు దిగు నాగన్న మెల్లంగా ఏం బాయ్ అది అల్లల బాయ్ మీదకి వెళ్ళి సల్లంగా దిగమంటున్నావా? అంటే ఎప్పుడన్నా చూసావా మరి అట్లా దిగంగా? నువ్వు ఎప్పుడన్నా? ఓహో, మీ ఇంటి పక్కన జరిగిందని నువ్వు రాసినావా మరి? ఏమన్నా రాసి చూసి మీ తాతలు అప్పుడు చూసి రాసిన పాటనే నువ్వు విన్నావు, ఇని దాన్ని చూసి మళ్ళీ నువ్వు కూడా స్వయంగా చూసినావు అన్నట్టు. చూసిన మరి ఎట్లుంటావు పాము అంటే? చూస్తే భయమే కానీ మొక్కుతావు. మరి భయం అంటే మొక్కుతావని అంటున్నావు, మరి భయమేనా మొక్కుడైనా? ఇప్పుడు పాము అంటే దేవుడు అని అంటున్నావు, సల్లంగా చూడమని అంటున్నావు, ఇక నీకు భయం ఎందుకు మరి? ఇక ఉంటాయి కదా విషపూరితమైన పాములు కూడా మనం పూజిస్తున్నాం, అది మన సంస్కృతి. ఇక పామును చూసినాకే జర భయం కదా, విషపూరితమైన సరే గాని అంటే ఎంబడే ఉండి ఎన్నుపోటుతోటి పొడిచినోడైనా సరే గాని నా ఓడని మాత్రం నమ్మాలని నువ్వు అంటావు ముచ్చట, గంతేనా? ఏదైనా గంతే. ఓహో, బాగానే. అయితే ఇట్ట కూడా ఉంటుంది అన్నట్టు నాకు కూడా తెలియదు మరి. ఎందుకంటే నేను ఏదో ఇట్లా ఇగో చూసినావు, ఇట్లా ఇంత కట్ట పట్టుకొని జరంత ఇగో ఇది వేసుకొని ఏనోగా గొర్రెలో మేకలోను జరంత మెప్పుడు వచ్చేటోని. ఇక నువ్వు వచ్చినావు కదా, మరి ఇట్లా కూడా ఎట్లుంటుందో తెలుసుకుందామని ఇక నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళ కోసమే చూస్తున్నారు వీళ్ళంతా. మరి ఇంకోటి ఉందా జబర్దస్త్ గా? ఇక జబర్దస్త్ గా అంటే ఒక రైతు కష్టాలు ఇక అన్ని ఒకసారి చెప్పుకుందాం. రైతు కష్టాలు ఎట్లా మరి? మాటలు చెప్తావా ముచ్చట్లా చెప్తావా? పాటలనే చెప్తావు. ఇక పాట ఇక చెప్పు. నింగి వైపు తొంగి చూసేవో రైతన్నా, నీ కన్నీళ్లకు నేల గొంతు తడిసివయన్నా. నింగి వైపు తొంగి చూసేవో రైతన్నా, నీ కన్నీళ్లతో నేల గొంతు తడిసివయన్నా. భూమి లేక కూలుతున్నవో కూలన్నా, నీవునేమో కరువు వాన తడిపెనన్నా.
మంచి పాట పాడినవయ్యా. ఇవాళ ఏందో మరి మరి ఏమన్నా మనోళ్ళు ఏమన్నా చేయలేదా మరి ఏమట్లయిందో తెలియదు కానీ అందరూ మక్కలు వేసుకున్నారు, పత్తులు వేసిండ్రు. ఆ మక్కలను చూస్తుంటే ఉన్న జీవి కూడా ఊసిపోయేటట్టు అయిపోయింది. అలా నేను గట్లా తవ్వంటే నేను పోలే కానీ మా వాళ్ళు చెప్పిరు ఫోన్ చేసి గిట్లా, అరే వారి మీరు బాగానే పాడుతున్నారు పెడుతున్నారు కానీ ఈ వాన కోసం ఏమైనా చేయరాదు మీరు. చిలకలలో వేసిన మొక్కజొన్నలు మొత్తం ఎండాకాలంలో ఎండకపోయినట్టున్నాయని చెప్తున్నారు. అయితే రైతు ఎంత గోసపడుతున్నాడు. 6 కాలం కష్టపడితేనే పూట గడిచే రైతు నీ పాటలో చెప్పిన కష్టం నిజంగా ఇక నీ వంతుకు నా వంతుకు మనల్లందరి వంతుకు వాన పడాలని, ఈ వాన పడాలంటే వానదేవుడు కరుణించాలంటే మరి ఏం చేయాలో కూడా మన చేసేటి అని ఎంత ఇట్లా ఏమైనా గుర్తుందేమైనా మర్చిపోయినామేమో. దాన్ని మరవకుండ్రి సృష్టిలంతా దాని వానదేవుణ్ణి ఎప్పుడూ కురుస్తూనే ఉండుర్రి, వానదేవుడు కురిసేదాకా అని మేము కూడా చెప్తా ఉన్నాం. ఇక సరే కానీ ఇంత బాగానే ఉన్నది పాటలు పాడుతున్నావు, మరి నువ్వు ఊరి పేరు చెప్పినావు, నీ పేరు చెప్పకపోతివి, మరి అవ్వ అయ్య పేరు చెప్పకపోతివి, మరి ఎట్లా ఏం సంగతి? నా పేరు సాయి కిరణ్. సాయి కిరణ్. మా నాన్న పేరు నరేందర్. అమ్మ పేరు రాజమండ్రి. అచ్చా, చదువుకోటివా ఏమనింత? చదివినా, డిగ్రీ చదివినా. అబ్బో డిగ్రీ చదివినా? ఏమన్నా కొలువుకు అదేంటి కొలువు కోసం ఏమన్నా తనలాడుతీవా? తనలాడుతున్నావు అంటే రాలే ఇంతవరకు నీకు కొలువు? ఏ కొలువు రాలే నీకు? నేను ఎక్కువ పాటల గురించే చాలా తిరిగిన. పాట కొలువేమో కానీ పాటలే నాకు పానమని పాటలు దిక్కే తిరిగినావు నువ్వు. మరి ఎవరై నీకు పాటలు నేర్పించిన వాళ్ళు ఎవరు? ఈ పాటల వైపు ఎందుకు వచ్చినావు ఇటు దిక్కుడు? మా అమ్మ. మీ అమ్మనే? మీ అమ్మ తర్వాత మరి ఇంకోళ్ళని ఉన్నారా నీకు? గట్ల కాదు పాటలు గిట్లా పాడాలి గిట్లా చేయాలని చెప్పిన వాళ్ళని ఉన్నారా? ఉన్నాడు జాలిగాంలో యాదన్న. ఇంకా జాలిగా వలనా? ఆయన పాటలు పాడతాయన నేనా? పాటలు పాడేటాయనే, కొట్టేటాయనే, డోల కొట్టేటాయనే, ఎగిరేటాయనే, దుంకేటాయనే. అవునా? ఏం మరి మా ఛానల్ కు రమ్మని చెప్తావా జరా? రమ్మని చెప్పుడేంది, పక్కపొట్ట కూర్చోబెట్టుకుంటే. పక్కపొంటి కూర్చొని పక్కపొట్ట కూర్చోబెట్టుకుంటే ఇంకా రమ్మని చెప్పలేదు. ఇక సరే గాని మరి ఇంకేమైనా ఉన్నదా? జర చూస్తురా మొఖాలన్నీ సప్పసప్పగా కొడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. జర కూర్చొని వాళ్ళంతా లేచి నిలబడేటట్టు ఏదైనా ఉంటే చెప్పు ముచ్చట అంటే ఇప్పుడు రైతుల కష్టాల గురించి చెప్పినావు. అదే కష్టాలను చెప్పే ఒక డైలాగు ఎట్లా అంటే ఇంకా అది ఒక 6 నెలలు ఒక పంటను చేసుకుని పంట డబ్బులు అక్కడ పెట్టుకుని ఒక ఛాయ్ తాగుదామని చెప్పేసి అనిపోతే ఆ డబ్బులు ఎత్తుకపోతే నరసింహుడు సినిమాలో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ అప్పుడు మీకెళ్ళి వచ్చిండ చెప్పు. ఎండనక వాననక రేయనక రప్పనక దుమ్మనక దుబ్బనక పురుగనక పామనక కోడి కూత కూయగానే నాగలెత్తి పొలం చేరి సాలు పట్టి కొండ్ర వేసి దుక్కి దున్ని దుగాలేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తెలమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాచి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోత కోసి కుప్పనూచి బస్తాకెత్తి బండి కట్టి పట్నం తెచ్చి మిల్లుకొచ్చి బేరమాడి కాటకెత్తి పైకమెంతో లెక్క కట్టి కళ్ళ కత్తి కట్టకట్టి పక్కనెట్టి అల్లసటింత తీర్చాలని అరకప్పు టీ అడిగితే 6 గాల రైతు బిడ్డ నెత్తురంతా చెమట చేసి ఎనకేసిన సొమ్ముని వెనక్కి తిరిగేలోపు కాజేయడానికి నీకెన్ని గుండెలు? చిన్న జర గిట్లా సపోర్ట్ కొట్టుకోవాలన్నా సప్పట్లే మన సప్పట్లు అవి చిన్నగా చెప్పలేని ముచ్చట డైలాగ్. మరి ఇంత మంచి డైలాగ్ చెప్తున్నావు ఇంకా సినిమాలలో పట్టి ఏమి నువ్వు అటు మొక్కన చూడలేను? సినిమాల పాటలన్నా సినిమాలన్నా నాకు మామూలుగా ఆనందం అంతే అది. అదే మన జానపదాల్లో మన పల్లె పాటలలో బతుకు ఉంటుంది, కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అందుకే జానపదం అంటేనే ఇష్టం. అయితే జానపదం అంటేనే ఇష్టం. ఈ జానపదానికి వెనకాల తాళాలు ఉంటాయి, జర తబలాలు ఉండేటి ఆట. ఆ తాళాలది తబలాల మీద ఏమన్నా నీ దగ్గర పాటలు ఉన్నాయా? ఉన్నాయా పాట? ఏది జర తింపి. డోలు మధ్యల జబడి కసుత్తి పంబా జగ్గో దగ్గు
బెల్లమిచ్చు అల్లా పేరు మీద ఊదు బెల్లమిచ్చు ఆనంద ఉరుసుల ఈ తయ్యకు తద్దింత ఇది ఎవరు దాన్ని అనొచ్చు ఆ ముచ్చట ముందుగల తయ్యకు తగ్గ దినుతా అదొక సరిగా సరిగమనేనా సరిగమ అంటే అక్షరాలు అప్పుడే ఉండేనా మన తాతల ముత్తాతలు అప్పుడు అక్షరాలు అప్పుడు కట్టిన పాటలే వాళ్ళు అలుపు సొలుపులు మర్చిపోవడానికి లేపుల లేపు పట్టున పట్టు అనే పాటలు ఇట్లా అట్లా ఇవి కూడా అట్లనే ఉన్నాయి అట్లా సృష్టించినా అని అంటావు. అచ్చా మరి ఇంకేమైనా ఉన్నదా? ఉన్నది ఒక ఆలుమొగల సమస్య. ఆలుమొగలు పెళ్లి అయినా నీకు అయ్యిందా పెళ్లి? అరే అందుకేనా ఆలుమొగల సమస్య చెప్తానంటున్నావు. చూసుకునే ఏమైనా ఉన్నదా అయింది? మరి మీరు మంచిగా ఉంటారు ఆలుమొగలు మరి గట్టిన మళ్ళీ పాట నాకు ఏమైనా అనగల మరి చూడు మరి ఏం లేదా ఏమో మరి ఇప్పుడు నాకు ఇటు పోయినాక మళ్ళీ ఇంకోటి అయితే ఏం చేద్దాం మరి ఇక వాడు చూద్దాం ఇంకా ఆలుమూల ముచ్చట ఎట్టుంటుందో. దండమో దండమే పిల్లమా పిల్లమా దండమో దండమే నిన్ను పెళ్లి చేసుకొని పిల్లమా పిల్లమా నిన్ను పెళ్లి చేసుకొని భర్త గడి అనేటప్పుడు బాగా నీలేకిడి సావుగాను నవగడా నువ్వు నాకెట్లా దొరికినావో నవగడా నీలేకిడి సావుగాను నవగడా నువ్వు నాకెట్లా దొరికినావో నవగడా అర్ధరాత్రి దాకా సీరియల్లో చూసి పొద్దెక్కేదాకా బండి పోసులు కొడతవేంది పొద్దెక్కేదాకా బండి పోసులు కొడతవేంది పొద్దెక్కేదాకా బండి పోసులు కొడతవేంది ₹1,00,000 నీకిచ్చి లగ్గము చెప్పినట్టింటవాని చేసుకుంది కదా చెప్పినట్టింటవాని చేసుకుంది కదా చెప్పినట్టింటవాని చేసుకుంది కదా తెచ్చినవాని పిల్లమ్మ ఇంతగాని లెక్క చెప్తావాయే పిల్లమ్మ 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 కష్టం అడిగినప్పుడు మోగడా ఈ కష్టం తెలియనేరా నవగడా కష్టం అడిగినప్పుడు మోగడా ఈ కష్టం తెలియనేరా నవగడా దండమో దండమే పిల్లమ్మ నా కష్టాలు తెలిసినాయే పిల్లమ్మ నిన్ను చేసుకొని నేను నిండాగా మునిగితివి నిన్ను చేసుకొని నిండా మునిగితివి మునిగినవా ఎప్పుడన్నా? ఇక నా ఇంట్లో లేకుండా నా పక్కన నువ్వు చూస్తే మరి లేపితే దీనికి కానేటట్లు నేను ఏడ ముంచే ఏడ మునిగిపోతుంది. నా ఇంటి చుట్టుపక్కల జరిగే వచ్చి నా ఇంటికన్నా అయితే కట్టలేదు నాకు ఎప్పుడైనా కానీ మంచిగానే ఉందంట. అంటే నీ ఇంటి పక్క వాళ్ళంతా ఇద్దరు మోలు వేసుకుంటారు అన్నట్టు పొద్దుగా లేవగానే ఇక పంచాయతీ అచ్చా అంతేనా? అయితే ఇక అంటే అట్లా కూడా మారాలి అని చెప్పి అంతే. కట్నం అనే విషయం కట్నం కట్నం ₹1,00,000 కట్నం తెచ్చినావు అని చెప్పేసి అని లక్ష తెచ్చినా అని చెప్పేసి అని బిచ్చగారు లెక్క చూస్తావా? కట్నం అడిగినప్పుడు ఈ కష్టం తెలియలేదు. అందుకే మరి మనలు చెప్తా ఉంటారు కానీ ఇక ఈనరు ఏం చేద్దాం మరి. ఇక కట్నాలు తీసుకోవద్దా పిల్లగా అంటే నాకు కట్నం ఇస్తేనే చేసుకుంటా నీ శృంగారం నాకు అక్కర్లేదు అన్నట్టు ముచ్చట మాట్లాడతారు. అది వద్దనే చెప్తున్నాము. ఇక నీ మాట కూడా గదే కదా మరి. అది లక్ష తెచ్చినప్పుడు మరి చెప్పినట్టు వినకపోతే అన్నదా మరి ఎందుకు ఇద్దరు నీ ముచ్చట? జరా మంచిగా పిల్లాన్ని జర ముద్దుగా సద్ది ముట్ట లెక్క చూసుకుంటే నిన్ను కూడా మంచిగా చూసుకుంటుంది. ఇక కట్టలు కావాలంటే మళ్ళా ఒత్తులు కూడా కరెక్ట్ ఉండాలంటే ఊకుంటుంది గట్ట. ఇక మీరు కూడా ఇక చూస్తున్నారు కదా ఇట్లాంటి ముచ్చట్లు పాటలు ఉంటాయి. ఇక ఇంకా చాలా ఉన్నాయి చెప్తా అనుకుంటున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు, చెప్తా అంటున్నాడు. ఇక రెండు ఉంటాయి కాబట్టి ఇక గిట్ల ముంటూ పాటలు ఉంటాయి. ఇది ఎప్పుడో వచ్చిన ముచ్చట్లు కావు, మన తాతలు అయ్యలు అవ్వల కాడ సంధి నుంచి వస్తున్న ముచ్చట్లే. ఇంకా పాటలు ఈ ఆట పాట అలుపు సెలుపు లేకుండా బతకడానికే ఈ పాట వచ్చింది పుట్టిందని కూడా అంటున్నాడు ఈయననే. కాబట్టి ఇక మళ్ళా వద్దాం, ఎప్పుడు కలుద్దాం?
పొద్దుగాల ఎక్కినాక మళ్ళొత్తా, మళ్ళొచ్చినప్పుడు ఇక ఒత్తులు ఒత్తేటోళ్ళని తీసుకొస్తా, మంచిగా బత్తిలు వెలిగించేటోళ్ళని కూడా పట్టుకొద్దాం. ఇక చూసుకుందాం ఈ దరువు ముచ్చట ఎట్లా ఉందో. ఆ దరువుతోటి మనం మొదలు పోదాం. తీసుకో దరువు.